6వ తరగతి సోషల్ 10వ చాప్టర్ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం. క్రింది పాఠంలో మనం గిరిజన సమాజాల నిర్వహణ విధానం గురించి అధ్యయనం చేశాం. పెద్ద సామ్రాజ్యాలను పరిపాలించిన రాజులను, చక్రవర్తుల గురించి మీరు విని ఉంటారు. వాళ్ళ తులనలో ఏ విధంగా సామ్రాజ్యాలను గణతంత్ర రాజ్యాలు చేయగలిగారో తెలుసుకుందాం. గంగానది లోయలో జనపదాల నుంచి మహాజనపదాల వరకు. గంగానది లోయలో జనపదాల నుంచి మహాజనపదాల వరకు. భారతదేశ పటంలో గంగా, యమునా నదులు ప్రవహించే ప్రాంతాల్లో ఉన్న మైదాన ప్రాంతాలను గుర్తించండి. ఆధునిక పట్టణాలైనటువంటి ఢిల్లీ, అలహాబాద్, వారణాసి, లక్నో, కాన్పూర్, పాట్నాలను గుర్తించండి. ఈ ప్రాంతాలు పెనుమకూరు, డోకూరు, పెనుగోలు గ్రామాలు పోలి ఉన్నాయా? కారణాలు చెప్పండి. ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని పిలుస్తారు. ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్. ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని పిలుస్తారు. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమి మధ్య గంగా యమునలు ప్రవహిస్తున్నాయి. గంగాలోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాల నుంచి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చే ఓండుతో సారవంతంగా ఉంటుంది. ఈ నదుల్లో నీళ్లు సంవత్సరం పొడవునా ఉంటాయి. ఏ నదుల్లో నీళ్లు సంవత్సరం పొడవునా ఉంటాయంటే గంగా, యమున. గంగా నది, యమునా నది. మొన్న టెట్లో ఇచ్చారు, టెట్ 2025లో ఇచ్చారు. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమి మధ్య గంగా యమునలు ప్రవహిస్తాయి. గంగా లోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాల నుంచి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చే ఓండుతో సారవంతంగా ఉంటాయి. ఈ నదులలో నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి. మొదట్లో వివిధ తెగలు ఈ మైదానంలో అనుకూల ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాయి. వీరిని సంస్కృతంలో ఏమంటారంటే జన అంటారు. వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అంటారు. జన అంటే సంస్కృతంలో అంటే స్థిరపడినవారు. జనపదం అంటే అక్కడనే స్థిరపడిన ప్రాంతం. వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అంటారు. ప్రజలు 4000 సంవత్సరాల క్రితం ఈ నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు. రాతి, రాగి, కంచు మరియు ఇనుప పనిముట్లతో క్రమంగా అడవులను నరికి భూములను దున్ని వరి, ఇతర పంటలు సాగు చేసేవారు. ఈ విధంగా ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గ్రామాలు, పట్టణాలు ఏర్పడి వివిధ తెగల ప్రజలు నివసించసాగారు. ఇటువంటి పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని అంటారు. మహాజనపదాల గురించి తెలుసుకుందాం. ఇక్కడి గ్రామాలు, పట్టణాల గురించి 2 రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి, ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా. మరొకటి, ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా. గంగాలోయలో వందలాది ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. తద్వారా లభించిన ఆధారాల ద్వారా ఆనాటి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవటకు ప్రయత్నించారు. ఇక్కడ ఈ పటాన్ని గమనించినట్లయితే మహాజనపదాలు 2500 సంవత్సరాల క్రితం మహాజనపదాలు, అందులో 16 మహాజనపదాలు ఉన్నాయి. 16 మహాజనపదాలు. ఇతర దేశాలతో సరిహద్దు ఈ సూచిక సముద్రం. మహాజనపదం అనేది ఈ యొక్క పింక్ కలర్ కాంబోజ, గాంధార, కురు, పాంచాల, శూరసేన, మత్స్య, అవంతి, అస్మక దక్షిణ భారతదేశంలో అస్మక, చేది, కాశీ, వత్స అనే మహాజనపదం, కోసల, మలయ, వజ్జి, అంగ, మగధ. ఇవన్నీ కూడా మనకు 16. ఇది కాంబోజ, గాంధార 1, 2, కురు, శూరసేన, మత్స్య, అవంతి, అస్మక, చేది, ఇక్కడ పాంచాల, కోసల, మలయ, వజ్జి, వత్స, ఇక్కడ కోసల, వలయ, కాశీ 15, 16, ఇది 11, ఇది ఓన్లీ 12. ఇది భారతదేశంలో ఉన్నటువంటి 16 మహాజనపదాలు. ఆ కాలం నాటి పుస్తకాలను ఎక్కువగా వేదాలను అనుసరించేవారు. బౌద్ధ, జైన భిక్షులు సంకలనం చేశారు. ఆ కాలం నాటి పుస్తకాలు ఎక్కువగా వేదాలను అనుసరించేవారు. బౌద్ధ, జైన భిక్షువులు సంకలనం చేశారు. అవి మతానికి సంబంధించిన పుస్తకాలు అయినప్పటికీ ఆనాటి గ్రామాలు, పట్టణాల గురించే కాక పాలకులు, రాజుల గురించి కూడా తెలియజేస్తాయి. కొన్ని పుస్తకాలు గ్రీసు వంటి దూర ప్రాంతవాసులు కూడా రాశారు. వివిధ ఆధారాలు సేకరించిన సమాచారం ఆధారంగా ఆనాటి సంగతులు తెలుసుకుందాం. మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు: ఢిల్లీ,
అత్రంజికేరా, కౌశంబి. కౌశంబి ఎక్కడ ఉంటుందంటే అలహాబాద్ దగ్గరలో. పాట్నా, అయోధ్య, రాజ్గిర్ మొదలైనవి. కౌశంబి అలహాబాద్ దగ్గరలో, పాట్నా, అయోధ్య, రాజ్గిర్. ఈ కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు: ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మజ్జిమనికాయ, హెరిడోటస్ చరిత్ర, చాబో రచనలు మొదలగునవి. మహాజన పాదంలో కలనాటి గ్రామాలు. ఆనాటి పుస్తకాలు చదివే వ్యవసాయం చేసే భూ యజమానులకు గృహపతి అని లేదా గహపతి అనేవారు తెలుస్తుంది. వారు కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేవారు. వాళ్ళు దాస అంటే ఏంటంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసే వాళ్ళని కూడా పనికి ఉపయోగించేవారు. అంతేకాకుండా భృతక అంటే జీతం తీసుకుని పనిచేసేవారు అనే పని వాళ్ళని కూలి ఇచ్చి పొలంలో ఇంటిలో పని చేయించుకునేవారు. ఇక్కడ దాస, భృతక. దాస అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారు. భృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవారు. కొంతమంది ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు. సాధారణంగా అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. గోండుల పట్ల అంటే ఆ గ్రామానికి అతడు నాయకుడు కాక రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసేవాడు. అంతేగా కొన్ని సమయంలో న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. చాలా గ్రామాల్లో నైపుణ్యం గల వృత్తి పని వాళ్ళు ఉండేవారు. కమ్మర్లు, వ్యవసాయం పనికి వచ్చే పనిముట్లు, నాగటి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి, వంటకు ఉపయోగించే కుండలు, ధాన్యం నిల్వ ఉంచే ప్రాంతాలను కుమ్మరి, బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామాగ్రి, వడ్రంగులు, దుస్తులు నేత పనివారు తయారు చేసేవారు. ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఆ ఉత్పత్తులు వ్యవసాయం అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు. మహాజనపదాల్లోని నగరాలు. ఇంతకుముందు గ్రామాలు చూసినాం. ఇప్పుడు మీ ముందు పేజీలు తయారు చేసిన పట్టికలో నగరాలు చూడండి. అక్కడ ఎటువంటి ప్రజలు నివసిస్తున్నారో తెలుసుకుందాం. పట్టణాల్లో తన జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పెద్దలు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది బానిస సేవకులు, మిగతా వారు వస్తువులను తయారు చేసి అమ్మే వృత్తి పనివారు. ఈ వృత్తి పనివారు ఏం తయారు చేసేవారు? అన్ని ప్రముఖ నగరాలు ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసేవారు. చక్కని వస్త్రాలను నేసి మహాజనపదాల్లో ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారు, వెండి ఆభరణాలను కూడా తయారు చేసేవారు. ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో పాత్రలు, పరికరాలు తయారు చేసేవారు. వారు చెక్కతో బల్లను, గృహోపకరణాలు తయారు చేయించేవారు. సైనికులు, గణికులు, తాపి పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, చెక్కతోని, ఏనుగు దంతాలతో బొమ్మలు తయారు చేసే అనేక రకాల పనివాళ్ళు ఉండేవారు. వీళ్ళు తయారు చేసిన వస్తువులలో కుండలు, ఇటుకలు, ఇనుప మరియు రాగి వస్తువులు కొన్ని మాత్రమే తవ్వకాల్లో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ మహాజనపదం కాలం నాటికి ముందు నుంచే కంచాలు, కప్పులు వంటి పింగాణి వస్తువులను అందంగా రంగులు అద్దేవారు. అటువంటి కప్పును మీరు ఇక్కడ ఇది ఒక కప్పును మనం చాలా చక్కగా గమనించేవాళ్ళం. వృత్తి పని వారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొన్ని గృహపతులకు వాటిని ఎక్కువగా లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు. అంతేకాక వివిధ దేశాల ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకొచ్చి ఆయా మహాజనపదాల్లో అమ్మేవారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటు ఎద్దుల బండ్లు, గాడిదలు, ఒంటెలతో వారాలు నెలలపాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారులు సైతం ప్రయాణించేవారు. వాళ్ళకు వచ్చిన అపార లాభాలతో పెద్ద పెద్ద భవంతుల్లో డజన్ల మంది సేవకులతో, బానిసలతో పనిచేయించుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని సాగించేవారు. రాజ్యం, సైన్యం, పన్నులు. చాలా మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు. ప్రజలు వారి ఆజ్ఞలు పాటించేటట్లు చేయడానికి, ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా ఉండడానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. వారు రాజధాని నగరాల్లో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన కోటగోడలు నిర్మించేవారు. వీటంతటికి చాలా ఖర్చు అయ్యేది. సైనికులకు వారి కుటుంబాలకు ఆధారం చూపించాలి. ఇటుకలు చేసే వారికి భవనాలు కట్టే 1000 మందికి స్త్రీ పురుషులకు కూలి ఇవ్వాలి. కౌశంబి పట్టణ గోడ. కౌశంబి ఇక్కడ ఎక్కుతున్నారు. కౌశంబి పట్టణ గోడ. గోండుల గ్రామ పెద్ద పట్ల కూడా అప్పుడప్పుడు బయటి దాడి నుంచి తమ గ్రామాన్ని రక్షించవలసి వచ్చేది. అటువంటి సమయంలో గ్రామస్తులందరూ కలిసికట్టుగా పోరాటం చేసేవారు. గ్రామస్తులు ఒకరోజు గ్రామ పెద్ద పొలాల్లో వేతనం లేకుండా పనిచేయడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంతో అతిలకు అయ్యే ఖర్చు, పండుగలకు అయ్యే ఖర్చును పట్ల భరించే వాడని మనం చూసాం. అయితే తెగ పెద్ద గొప్పవాడిగా, ధనవంతుడిగా చేసేటంత ఆదాయం ఉండేది కాదు. అందరి ప్రయోజనం ఉందని భావించినప్పుడు మాత్రమే తెగలోని సాధారణ ప్రజలు తెగ పెద్దతో సహకరిస్తారు, అతని ఆజ్ఞలను పాటిస్తారు. సుమారు 2000 సంవత్సరాల కాలం నాటి సాంచి స్తూపానికి చెందింది. ఈ చిత్రం రాజును ఎలా గుర్తిస్తావు?
తెగలోని గ్రామ పెద్దలకు లేదా ముఖ్యులకు మహాజనపదంలోని రాజులకు చాలా తేడా ఉంటుంది. ప్రజల నుంచి రాజులు పన్నులు వసూలు చేస్తారు. గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారస్తుల నుంచి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉంటారు. పన్ను చెల్లించడానికి ఎవరైనా నిరాకరిస్తే వారిలో సైనికులు శిక్షిస్తారు. ఈ అధికారాలు సైనికులు, ఉద్యోగులు రాజుగారి ఆజ్ఞలు లోబడి ఉంటారు. ప్రజలు ఆ ఆజ్ఞలు పాటించేలా చూడడానికి కూడా రాజులు వీళ్ళు ఉపయోగపడేవారు. ఇక్కడ గుర్రంతో, ఇక్కడ ఏనుగుతో ఉన్నటువంటి ఇక్కడ రాజును మనం గమనించినట్లయితే రాజు పట్టణకోట నుంచి బయటకు వస్తున్న దృశ్యం ఎలా ఉందో మనం గమనించినట్లయితే చూద్దాం. ఇది మహాజనపదాలు. సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలామంది రాజులు కోరుకునేవారు. దీనికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది ఫస్ట్ రాజ్యంలో ప్రజలపై పన్నులను పెంచడం. రెండవది పొరుగు రాజ్యాలను జయించడం. వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను 6 భాగాలుగా చేసి రాజుకు ఇచ్చేవారు. దీన్ని బాగా అంటారు. 6 భాగాలు చేసి అందులో ఒక భాగం అంటే 1/6 పార్ట్ ఎవరికి ఇచ్చారు? రాజుకు ఇచ్చేవారు. అదని ఏమంటారంటే బాగా అంటారు. బాగా అని పిలిచేవారు. చాలా ఇంపార్టెంట్. ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పని వారు రాజుకు పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు కూడా జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవారు. వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటు ఉత్పత్తులపై తోళ్లు, కలప వంటివి ఇచ్చేవారు. ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి. ఈ కాలంలో నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులను నాణేల రూపంలో కూడా చెల్లించేవారు. రైతులు మెరుగైన సాగునీటి వసతులు, మెరుగైన వ్యవసాయ విధానాలు అనుసరించి అధిక ఉత్పత్తి సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారని చరిత్రకారుల అభిప్రాయం. తద్వారా రాజులకు పన్ను రూపంలో ఎక్కువగా లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారస్తులు సుదూర ప్రాంతాల్లో వారితో వ్యాపారం చేయమని ప్రోత్సహించే వారి నుండి తమ తరపున పన్నులు వసూలు చేయాలని గ్రామ పెద్దని రాజులు కోరేవారు. గ్రామ పెద్ద అధికారం, సంపద పెరుగుదలకు ఇది సహాయపడేది. పాలకులు నిరంతరం రాజ్య విస్తరణ యుద్ధాలు చేసేవారు. ఆ యుద్ధాల్లో పాల్గొనే సైన్యానికి జీతాలు ఇచ్చేవారు. ఓడిన వాళ్ళ పంటలను నాశనం చేసేవారు. గ్రామ దహనాలకు, లూటీలకు పాల్పడేవారు. ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు అమ్మేవారు. మగధ ఒక బలమైన రాజ్యం. మీరు పైన తయారు చేసిన పట్టికలో మగధ ఉందా? ఎస్. గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉందని మీరు గమనించి ఉంటారు. నదులు భూములకు సారవంతంగా చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు. సైనికులను తరలించేవారు. మగధలోని కొత్త ప్రాంతాల్లో అడవులు ఉన్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాల్లో పోరాటానికి వాటిని శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలను, రథాలు నిర్మించడానికి ఉపయోగించేవారు. సాంచి చిత్రపలకంపై యుద్ధ దృశ్యం ఎలా ఉందో చూద్దాం. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. మగధ రాజ్యంలో దక్షిణాన్ని ఏ నిక్షేపాలు అంటే ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఆయుధాలు ఉపయోగించి మొదలైన తయారు చేస్తారు. వీటన్నింటి కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజులైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దాడు. మొదటి రాజులైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దాడు. మహాపద్మానందుడు మరొక బలమైన రాజు. ఆ రాజులందరూ తమ సైన్యంతో ఇతర రాజ్యం జయించారు. దాని ఫలితంగా మహాపద్మానందుని కాలంలో రాజ్యం వాయవ్యం నుంచి ఒడిషా వరకు విస్తరించింది. మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలన లేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. కొంతమంది రాజులు గోండు పెద్దల మాదిరిగా సాధారణ ప్రజల మీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమం కోసం సాంప్రదాయాలను పాటించేవారు, పండుగలను నిర్వహించేవారు. మరి వజ్జి అనేది ఒక గణరాజ్యం. వజ్జి అనేది మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. ఉత్తరంగా రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాల్లో వేల మంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరు తమను రాజా అని పిలుచుకునేవారు. వాళ్ళు సంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకి ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. గణాలకు చెందినవారు ప్రఖ్యాత బోధకులైన వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. ఆ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంతమంది ప్రయత్నించినా 15 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. కీలక పదాలు: రాజ్యం, గణతంత్రం, జనపదం, మహాజనపదం, దాసులు, భర్తుక, గృహపతి. ఇది ఈ యొక్క పాఠం యొక్క సాంచి గణ సమావేశాన్ని చూపే చిత్రం. గణ సమావేశం సాంచి ఇక్కడ